ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 మార్చి 24 మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో కొంత మందగమనంగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మంచి రోజు. మీ రూపురేఖల్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడుపుతున్నారని తెలుసుకోండి. అలాగే ఈరోజు మీ పనిలో నేడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. సహోద్యోగులతో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులకి కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించడం మంచిది. అప్పులు తీసుకోవడాన్ని నివారించండి. ఇంకా ప్రేమ మరియు కుటుంబ పరంగా ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాదనలు రావచ్చు. మీ మాటల్లో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో ఓపికతో ఉండాలి. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. ఇక కుంభరాశి వారు ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు నీలం, ఇంకా శుభ సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు చాలా మంచిది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది.